రజనీ, లాయర్ రజనీ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటుందో అక్కకు తెలియదు. ఎప్పుడు ఏ పార్టీకి జాకీలు వేసి పైకి లేపుతుందో, ఎప్పుడు ఏ పార్టీ కింద వేసిన జాకీలు రిమూవ్ చేస్తాదో నాకు తెలియదు. కానీ మొత్తం మీద ఇంతకుముందు టీడీపీ జనసేన పార్టీల్లో పనిచేసేటప్పుడు ఒక లాయర్ రజనీ అంటే ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి రజనీగా మాట్లాడుకోగలుగుతాం. కానీ ప్రస్తుతం లాయర్ రజనీ అంటే సొల్లు మాటలు చెప్పేటువంటి రజనీ. అర్థమైందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భారీ భారీ ఎలివేషన్స్ వేసేటువంటి వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పేమెంట్ ఇస్తారు కాబట్టి మీడియా ముందుకు వస్తే సబ్జెక్టు నాలెడ్జ్ లేకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వబోయేటువంటి ఒక మెంటల్ కండిషన్ లేనటువంటి వ్యక్తి రజనీ అని చెప్పి నేను చెప్తా. బ్యాలెన్స్ లేదు మెంటల్గా. ఎందుకంటే మాట్లాడుతుంది 3500 ఓట్లు పోలింగ్ బూత్లో ఓట్లు మీరు 2 దాకా గుద్దుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంది. నేను అంటుంది ఏంటంటే రాష్ట్రంలో దేశంలో ఎన్నికల కమిషను అలాగే ఆ బూతుల్లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు వీళ్ళయ్యారా? ఏమా రజనక్క, ఒక సబ్జెక్టు మాట్లాడితే వినేటట్టు ఉండాలి. ఒక సబ్జెక్టు మాట్లాడితే ఒరే ఇదేంటి ఈ అమ్మాయి మాట్లాడుతుంది, ఎంతవరకు ఇది కరెక్ట్ అని తట్టు ఉండాలి. అరే ఏదో పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది ఏదో వాగుతుంది అని చెప్పేసి మాట్లాడేటట్టు ఉండకూడదు. సరే ఒకసారి మన రజనీ ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఆ రజనీకి ఈసారి గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ఈమె నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఎందుకు ఆమెని ఈ యొక్క పొలిటికల్ అనాలిస్ట్గా ఆమెని పిలుస్తున్నారు, లేకపోతే ఎందుకు ఆమె చేత షోస్ కండక్ట్ చేపిస్తున్నారో. ఈ మధ్య షోస్ కూడా అయిపోయి ఎన్జిఓ మీటింగ్స్ కూడా వెళ్ళిపోతుంది ఆమె. కానీ ఆమె దగ్గర సబ్జెక్ట్ లేదు. ఆమె పైసలకు పనిచేసి అతి పెద్ద పేటీఎం ఆర్టిస్టు, అతి పెద్ద పేటీఎం కూలీ. అది నేను చెప్పేటువంటి ఫైనల్ మాట. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి జిందాబాదులు కొట్టడం, వాళ్ళ జెండాలు మోయటం. అందుకే ఆమె మెడలో ఎప్పుడు ఏ కండ వేసుకోదు. అవసరమైతే ఈరోజు వైసీపీ ఇస్తున్న పేమెంట్ మీద ఇంకొంచెం పేమెంట్ ఎక్కువ ఇస్తారంటే రేపటి నుంచి రాహుల్ గాంధీ గారు కూడా జాకీలు వేస్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా పైకి లేపింది. అంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసినటువంటి ఒక మహానటి ఆమె. సరే ఆమె ఇప్పుడు ఏదో మాట్లాడుతుంది. ఆ వీడియోకి మనం ఫుల్ కౌంటర్ ఇద్దాం. ఒకసారి మీరు అందరూ కూడా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నా. సరే ఒకసారి చూడండి, మామూలుగా ఉండదు. 11:45 నుంచి తెల్లారుజామున 2 వరకు వేసుకున్నటువంటి దొంగ ఓట్ల నమోదు లెక్క బయటకు తీస్తే 3500 బూతుల బతుకు బయటకు వస్తే దమ్ముగా ఈ రోజు కూడా జగన్ గారు గెలిచారని కాళ్ళరెగరేస్తున్నటువంటి వారి సైన్యానికి ఈ రోజుకి ముద్దాయిల్లాగా కనపడుతున్నారు కూటమి అభ్యర్థులు. ఐదర్ సీఎం ఆర్ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ పైన ఉన్న సెంట్రల్ అయినా సరే వాళ్ళందరికీ తెలుసు. ప్రజల్లో ఓపెన్ అయిపోయాం. ది వైర్ బుక్ రిలీజ్ అయిపోయింది. ఎలక్షన్ కమిషనర్ మీనా గారు ఇచ్చిన రిపోర్టు ట్రాన్స్పరెంట్ గా అటు మారుతా ఉంది. అరే ఒక అంతమంది లైన్ లో ఉంటే ఇంతమంది ఓటింగ్ ఎలా వేశారు? రాత్రులు ఓటింగ్ సంఖ్య ఎలా పెరిగిపోయింది? అందరు నిద్రపోయాక ఏం చేసినారు? సెకండ్కి ఇన్ని ఓట్లు ఎలా పోలింగ్ అవుతాయి? అధ్యక్ష వచ్చిపోమ్మా మెరుపు తీగ అన్నట్టుగా ఇలా లోపలికి వెళ్ళి అలా రావడానికే 20 సెకండ్లు పట్టేస్తున్న పరిస్థితుల్లో 20 సెకండ్లో 2 ఓట్లు వేసినారు, 3 ఓట్లు నమోదైనవి. ఇవన్నీ ఎలా పిచ్చి మాటలుగా ఉందండి. అంటే బూత్ లోపలికి వచ్చి అది ఇట్లాంటి సొల్లు మాటలు చెప్పటం, సొల్లు వ్యవహారం చేయటం. ఏం బీగుతున్నావు? నల్ల కోటేసుకుని నేను పెద్ద లాయర్ని, నాకు సెక్షన్లు తెలుసు, నాకు అన్ని తెలుసు అంటున్నావు కదా. హైకోర్టులో ఫైల్ చేయి, కేసు ఫైల్ చేయి. నువ్వు దమ్ముంటే ఫైల్ చేయి. దమ్ముంటే ఈసీ నిలబెట్టు, చేతనైతే నిలబెట్టు, ఈసీ నిలబెట్టు, కోర్టులో నిలబెట్టు. ఎందుకు సొల్లు మాటలు మాట్లాడతావు? ఎందుకు చెత్తబాగుడు అవుతావు? ఏమి నువ్వు లాయర్వి. ఇప్పుడు నాలాంటి వ్యక్తి దొంగ ఓట్లు వేయించుకున్నారంటే అరే ఒక కామన్ మ్యాన్ కాబట్టి నేనేం చేయలేకపోవచ్చు. నువ్వు మాట్లాడితే నేను హైకోర్టు లాయర్నండి నేను ఇలా కోర్టు సవరిస్తూ మాట్లాడతావు కదా. ఏం పీకుతున్నావు? సొల్లు మాటలు మీడియా ముందుకు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు? వైర్ బుక్ కావచ్చు, ఇంకొక బుక్ కావచ్చు, వెళ్ళి కేసు ఫైల్ చేయవమ్మా. పోయి ఈసీ నిలబెట్టు, హైకోర్టులో నిలబెట్టు. ఈ ఎలక్షన్ కమిషన్ కంటే కూడా పవర్ఫుల్ ఆయుధ అస్త్రం నీ చేతిలో ఉంది. యు ఆర్ ఏ లాయర్. ఆ సంగతి మర్చిపోతున్నావు. నువ్వు డబ్బులకి అమ్ముడుపోయి ఇప్పటిదాకా పేటీఎం ఆర్టిస్ట్ లాగా పనిచేసి ఇప్పటిదాకా నువ్వు అదే భ్రమలో బతుకుతున్నావు. ఎన్నికల కమిషన్ నిలబెట్టొచ్చు, చీఫ్ ముఖ్యమంత్రి నిలబెట్టొచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం నిలబెట్టగల కెపాసిటీ, చేతులు గట్టిగా నిలబడే కెపాసిటీ న్యాయస్థానానికి ఉంది. అలాంటి పవర్ఫుల్ న్యాయస్థానంలో నువ్వు హైకోర్టులో లాయర్ అని చెప్పుకుంటున్నావు. వెళ్ళి కేసు ఫైల్ చేయి. ఎందుకు ఫైల్ చేయలేకపోతున్నావు? ఏ సొల్లు మాటలు చెప్తూ టైం పాస్ చేయటం కాదు.
ఈ సొల్లు మాటలు చెప్తూ టైం పాస్ చేయటం కాదు. ఏదో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఆఫీస్ నుంచి పేమెంట్ ఇస్తున్నారు కదా, ఏదో జనాలు మర్చిపోయారులే కాబట్టి మనం మాట్లాడవచ్చులే అని చెప్పేసి మాట్లాడటం కాదు. నేను అడుగుతున్నది ఒకటే మాట. 2024కి ముందు ఆంధ్ర రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి, గుర్తుందో లేదో. 9 ఉమ్మడి జిల్లాలు, 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏమేంటి? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. అలాగే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏమేంటి? ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు. అలాగే తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఏమేంటి? కడప, కర్నూలు, అనంతపురం. అంటే మొత్తం 13 ఉమ్మడి జిల్లాలలో 9 జిల్లాలలో ఎలక్షన్ జరిగింది. ఎవరయ్యా ఎలక్షన్ చేసింది? ఎవరయ్యా? ఎన్నికల కమిషన్ నిర్వహించింది. ఎలక్షన్స్ పర్యవేక్షణ చేసింది ఎవరయ్యా? అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పులివెందుల పులిబిడ్డ ఒకే ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు జాకీలేసి పైకి లేపుతున్న వైఎస్ఈపీ ప్రభుత్వం 3500 బూతుల్లో దొంగ ఓట్లు వేసుకున్న అక్కడున్న నాయకులంతా చప్పట్లు కట్టుకొని చీరా జాకెట్లు కట్టుకొని పోలింగ్ బూతుల చుట్టూ పాటలు పాడుకుంటున్నటువంటి పార్టీ అని చెప్పాలి. నీకు ఇప్పుడు ఆ మాట చెప్పాలంటే నిర్వహించింది మీరే. 10th క్లాస్ చదవని వాళ్ళకు కూడా మీరు ఓట్లు కల్పించారు. ఎందుకు? మీ ఎమ్మెల్సీలు గెలిపించుకోవటం కోసం. 9 ఉమ్మడి జిల్లాల ఎలక్షన్ జరిగితే 9 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యువత తమ ఓటు హక్కును ఉపయోగించుకొని ఉత్తరాంధ్ర నుంచి వ్యాపార చిరంజీవి గారిని, అలాగే పశ్చిమ రాయలసీమ నుంచి కంచెల్ల శ్రీకాంత్ని, అలాగే తూర్పు రాయలసీమ నుంచి రామ్ భూపాల్ రెడ్డి గారిని, ముగ్గురు తెలుగుదేశం పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచారు. ఆ రోజే మీకు సీన్ అర్థం కావాలి. ఆ రోజే మీకు సీన్ అర్థమైంది. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పుట్టి మునిగిపోబోతుంది. ఇక మిగిలినటువంటివి ఏమేంటి? గుంటూరు, కృష్ణా రాజధాని ఎఫెక్ట్ తోటి అక్కడ సర్వనాశనం తుడుచు పెట్టుకుపోతారు. ఇక తూర్పు పశ్చిమ గోదావరి, ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళ అలయన్స్ అనేది ఇక్కడ బలంగా ఉంది. ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఏం తిక్కల మాటలు మాట్లాడుతున్నావు? మనం ఏదో ఊరికి అంబక్కు జిమ్మక్కులాగా మాట్లాడితే లెక్క పత్రం లేకుండా వైర్ కాదు, ఇంకోటి కాదు. నేను అడుగుతున్నా, 2019 ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చిన రోజు కూడా 3 రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ తనకు మొత్తం పోలైనటువంటి ఓటింగ్ శాతాన్ని చెప్పింది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టాలి. అన్ని నియోజకవర్గాలలో చివరికి ఈవీఎం ఏదైతే ఉందో దాన్ని సీల్ వేసే వరకు వచ్చినటువంటి కౌంటింగ్ అంతా కూడా సరిచూసుకొని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఒక డేటా రిలీజ్ చేస్తుంది. నేను అడుగుతున్నా, 3500 పోలింగ్ బూతులు రెయ్యంతా ఓట్లు గుద్దుకుంటా ఉంటే ఈ 3500 పోలింగ్ బూత్లో కూర్చున్న వైసీపీ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? సాక్షి మీడియా ఏం చేస్తుంది? ఆ రోజున ఎన్టీవీ ఏం చేస్తుంది? TV9 ఏం చేస్తున్నారు? ఎవడు బయటికి రావా? ఎవడు చెప్పడా? అంటే అంత పిచ్చితనంగా మాట్లాడతావా? అంత తిక్కలతనంగా మాట్లాడతావా? నువ్వు సొల్లు మాటలు చెప్పటం కాదు. నీకు దమ్ముంటే నువ్వు మాట్లాడుతున్నావు కదా, దమ్ముంది, నేను రాజకీయాల్లో భయపడినాని. నీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి ఎన్నికల కమిషన్ని, తప్పు చేసింది ఎన్నికల కమిషన్ అంటే పట్టుకెళ్ళి హైకోర్టులో నిలబెట్టు. నీకు చేతనైతే సొల్లు మాటలు ఎందుకు చెప్తావు? నీకు చేతగాని మాటలు ఎందుకు చెప్తావు? పేమెంట్ ఇస్తే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కాదు. ఈ రోజుకి మేము సవాల్ చేస్తున్నాం. లేదు, ఇప్పుడు కూడా మీకు చేతనైతే ఓపెన్ సవాల్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్లాగో అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి 11 మంది చేత రాజీనామా చేయించండి. 11 మందికి ఎలక్షన్ కండక్ట్ చేయండి. బ్యాలెట్ బాక్సులతోటి కాకుండా, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్సులతోటి ఎలక్షన్ కండక్ట్ చేయండి. మీరు 4 సీట్లు గెలిచినా గవర్నమెంట్ని డిస్క్వాలిఫై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఛాలెంజ్ చేసుకోండి. పులివెందుల్లో కూడా ఛాలెంజ్ చేసుకోండి. ఇవన్నీ చల్లా పెట్టని మాటలు మాట్లాడకూడదు రజనీ. కండవలు మార్చినంత తేలిగ్గా రాజకీయాలలో మాటలు మారిస్తే రాజకీయ వ్యభిచారులుగా మిగిలిపోతారు. గుర్తుపెట్టుకో. ఇప్పటికే నీ క్యారెక్టరు, నీ వ్యక్తిత్వం చంపుకున్నావు జగన్మోహన్ రెడ్డి పేమెంట్ కోసం. ఇంకా ఇంతకంటే దిగజారిపోతే నీచంగా బతుకుతావు. సిగ్గుండాలి. మనం ఒక మాట మాట్లాడుతున్నాం. ఈరోజు నేను మాట్లాడా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దొంగ ఓట్లు వేసే ఛాన్స్ ఎవరికి ఉంటుంది? అధికార పార్టీకి ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నారు? ఆ రోజు మీరున్నారు అధికారం. మీరు అవకాశాన్ని ఉపయోగించుకున్న 9 జిల్లాలలో, 9 ఉమ్మడి జిల్లాలలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీకొట్టారు అప్పటి యువత. మరి అప్పుడు టీడీపీకి అంత పవర్ ఉంటే దానికి జనసేన తోడయ్యి, అలాగే బీజేపీ తోడైతే ఇంకెంత మెజార్టీ వస్తుంది? సిగ్గనిపించట్లేదు ఈ మాటలు మాట్లాడటానికి. మనం ఒక న్యాయబద్ధమైనటువంటి పొలిటికల్ ఎనలిస్ట్గా ఉండి ఇలాగ ఒక పార్టీకి ఊడికం చేస్తారా?
ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ కి మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, మా చెల్లి బయటికి వెళ్ళిపోయింది, నన్ను కోడికత్తితో పొడి చేశారు, ఇలాంటి డ్రామాలు ఆడి ప్రజల దగ్గర ఓట్లు కొట్టేయాలని చూశారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని చూడు, డెవలప్మెంట్ని చూడు. అలాగే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం బాగుండాలి, అందుకు నేను సిద్ధపడి ఉన్నానని చెప్పి పిలుపునిచ్చాడు. అది మగాడి పిలుపు అంటే. ఇక పొత్తుల గురించి మీరు మాట్లాడుతున్నారు. పొత్తు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. అది తెలియని మీలాంటి వాళ్ళందరూ కూడా అసలు ప్యానెల్లో కూర్చొని పాలిటిక్స్ మాట్లాడే అర్హతే లేదు మీకు అనేది వాస్తవ విషయం. ఆ లెక్కలో తీసుకుంటే 13 ఈడీ కేసులు, అలాగే 18 ఈ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు, దాదాపుగా 33 కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనికిరావటానికి కూడా అర్హత లేదు. మరి రాజీనామా చేయిస్తారా? పార్టీకి రాజీనామా చేయించగల దమ్ముందా మీకు? కాబట్టి బీ కేర్ఫుల్. మీరు తెలుసుకోవాల్సింది, మీరు మన లిమిట్స్ కొన్ని